అభివృద్ధికి ఆమడ దూరం, చరిత్రకు నిలువుటద్దం ఈ ప్రాంతం. చరిత్రలోకి తొంగి చూస్తే తెలుగు జాతి గర్వపడే ఘన చరిత్రతో పాటు కొండ కోనలు, మనసుని పులకింపచేసే ప్రకృతి అందాలు ఇక్కడ దర్శనమిస్తాయి. అరకులోయను తలపించే అందాలు ఈ ప్రాంతం సొంతం. ఈ ప్రాంతం తన ఘన చరిత్రను భవిష్యత్ తరాలకు చాటి చెప్పే విధంగా తన అడుగులు వేస్తుంది. ఆంధ్రుల మహోజ్వల చరిత్రకు తార్కాణంగా నిలిచిన కొండవీడు కోటపై లెట్స్ వాచ్ ఆన్ ఐఎన్బి టీవీ స్పెషల్ ఫోకస్. కొండవీడు, ఆ పేరు చెప్పగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి, శరీరం కంపిస్తుంది. కొండవీడు అంటే చాలు తెలుగువారి పౌరుషం, పరాక్రమం ఒక్కసారిగా మేలుకుంటుంది. శతాబ్దాల కిందట పరకీయులు పాదముద్రలు పడి తెలుగు నేల అపవిత్రమైపోయినప్పుడు, మడగైన జీవన విధానం మంటగలిసిపోయినప్పుడు ఇక్కడి కొండరాళ్లే, ఇక్కడి బండరాళ్లే ఒక మహా పోరాటానికి, ఒక మహా విప్లవానికి వేదికలయ్యాయి. రెడ్డిరాజుల నాయకత్వంలో పరకీయులపై ప్రజా తిరుగుబాటు ప్రారంభమైంది ఈ నేలపైనే. రెడ్డిరాజు ఈ కొండపైనే స్థావరంగా చేసుకొని సమర శంఖం పూరించారు. ఈ కొండవీడుపై కట్టిన కోటే వారి రాజధానిగా విరాజిల్లింది. క్రీస్తు శకం 1325లో రెడ్డిరాజులు అద్దంకి నుంచి తమ రాజధానిని కొండవీడుకు మార్చారు. కొండవీడుపై అడుగు మోపిన తొలి రెడ్డిరాజు ప్రోలయ్య వేమారెడ్డి. ఆయన హయాంలోనే ఇక్కడ ఒక శత్రు దుర్భేద్యమైన కోట ఊపిరులు పోసుకుంది. తెలుగువారి చరిత్రలో కొండవీడిది ప్రత్యేక స్థానం. చరిత్రలో కొండవీడు అంటేనే వీరులకు పెట్టింది పేరు. వందలాది ఏళ్ల తెలుగు జాతి ఖ్యాతిని నాలుగు దిక్కులకు చాటిన కొండవీడు కోట ఎక్కడ ఉంది? దీనికి ఎలా వెళ్ళాలి? ప్రస్తుతం కొండవీడు కోట నిర్మాణాలు ఏ స్థితిలో ఉన్నాయి? ప్రభుత్వం దీనికి ఎలా అభివృద్ధి చేసింది అన్నది తెలుసుకోవడానికి ఐఎన్బి టీవీ న్యూస్ బృందం బయలుదేరింది.